ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గారు. నమస్తే గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మందాష్టమి అంటే ఏంటి? ఈ రోజు ఎవరిని ఆరాధించాలి? ఏ దైవాన్ని ఆరాధించాలి? మందాష్టమేనంటే మందహ అంటే శని, అలాగే అష్టమేనంటే అమ్మవారు, చంద్రుడు. అష్టమి చంద్రవదనాయే నమః అని చెప్పి మనం చెబుతూ ఉంటాం. అంటే ఈ చంద్రుడు అమావాస్యకి పూర్తిగా నిర్విణుడైపోతాడు, పౌర్ణమికి పూర్తిగా వస్తాడు. కానీ మీరు అష్టమి రోజు నాడు చూడండి, అమావాస్య ముందు అష్టమి కావచ్చు, పౌర్ణమి ముందు అష్టమి కావచ్చు, ఒకే రీతిలో ఉంటాడు. మీరు ఇవాళ రేపు 23వ తారీఖు అష్టమి, ఆ రోజు నాడు చంద్రుడిని ఫోటో తీయండి. మరలా 15 రోజుల తర్వాత పౌర్ణమి ముందు అష్టమి వస్తుంది, అప్పుడు ఫోటో తీసి రెండు చూడండి, ఒక ఇసుక రేణువంత కూడా తేడా ఉండదు. దానికినే అష్టమి చంద్రవదనాయే నమః అనేటువంటిది పేరు. మనం ఈ యొక్క శుక్లపక్షము కృష్ణపక్షము ఉంటాం కదండి, దాన్ని అష్టమి నుంచి అష్టమి వరకు మనం తీసుకోవాలి. మామూలుగా మనం అమావాస్య నుంచి పౌర్ణమి వరకు, పౌర్ణమి నుంచి అమావాస్య వరకు తీసుకుంటాం అలవాటుగా. కానీ అష్టమి నుంచి అష్టమి వరకు శుక్లపక్షము, అష్టమి నుంచి అష్టమి వరకు కృష్ణపక్షంగా భావించాలి జ్యోతిష్య ప్రమాణం. ఆ రోజునాడు కొన్ని ప్రక్రియలు చేయటం వలన మనకు కులదేవతలు, గ్రామదేవతలు, అలానే మొక్కుకున్నటువంటి మొక్కుబడులు ఉంటాయి. వీటి నుంచి పూర్తిగా బయటపడతారండి. అంటే మనకు తెలియకుండా ఎంతోమంది మొక్కేసుకుంటూ ఉంటారు. ఎందుకు మొక్కుకుంటున్నారో పాపం మొక్కే వాళ్ళకు కూడా తెలియదు. నాకు ఇది కావాలి భగవంతుడా, నీకు 100 కొబ్బరికాయలు కొడతా, లేదంటే నాకు ఆ ఉద్యోగం కావాలి నీకు ఇది ఇస్తా, నాకు అది కావాలి నీకు ఇది ఇస్తా అని రకరకాలుగా మొక్కేసుకుంటూ ఉంటారు. మొక్కుకోవచ్చా మొక్కుకోకూడదు అంటే అది కూడా తెలియదు. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, ఈయన పెద్ద వేత్త, ఈయనకు తెలుసా అని అంటారు. నేను 100కి 1000 సమాధానాలు చెప్తా. మొక్కు అనేటువంటిది, నేను ఇవాళ ఒక మొక్కుకోవాలంటే మా నాన్నగారు అనుమతి కావాలి. నాకు తల్లిదండ్రులు నాకు బ్రతికే ఉన్నారు కదా, వాళ్ళ అనుమతి లేకుండా నేను మొక్కుకుంటే వాళ్ళు బ్రతుకున్న వాళ్ళతో సమానం కదండి. వాళ్ళకి జ్యేష్ఠత్వం పోయింది కదా, అంటే వాళ్ళ పెద్దలకి ఏమైనట్టు. ఇంకా వాళ్ళ నుంచి నేను వచ్చా, నాకు పిల్లవాడు పుట్టాడు, అయినప్పటికీ కూడా వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నంతకాలం కూడా వాళ్ళ అనుమతి తీసుకొని నేను ఏదైనా చేయాలి. ఒకవేళ తల్లిదండ్రులు లేదు, మా అన్నయ్యల అనుమతి తీసుకోవాలి. ఇటువంటివి నేను ఏదైనా మొక్కుకోవాలంటే అనుమతి తీసుకోకుండా నేను మొక్కుకుంటే అది చెల్లుబాటు కాదు. ఏదైనా అదేది అసలు మొక్కు అనేటువంటిది లేదు అక్కడ. కానీ మనం ఏం చేస్తుంటాము, సంబంధం లేదు, ఏదో ఒకటి మొక్కేసుకుంటుంటాం. మొక్కేసుకొని ఏదైనా చిన్న దెబ్బ తగిలితే ఏదో మొక్కుకున్నా, మొక్కు ఏంటో గుర్తు రావట్లేదు నాకు, అందువల్ల ఈ దెబ్బ తగిలింది. ఆ భగవంతుడు సాడిష్టులాగా స్వతహాగా అజ్ఞానం, అంధకారము, లోభగ్రస్త హృదయం ఎవరికి ఉంటాయి? మనుషులకు ఉంటాయి. భగవంతుడికి అవన్నీ ఉండవు. కానీ ఇవి నాకు ఈ దెబ్బ తగిలింది, ఆ రోజు నేను మొక్కు తీరుస్తానని దేవుడికి తీర్చలేదు కానీ నాకు ఈ కష్టపెట్టాడు. ఆయనకి నువ్వు ఇన్ని కోట్ల మందిలో నిన్ను చూస్తున్నాడా అంటే నువ్వేం మొక్కు పెట్టుకున్నావు, నీవు మొక్కు తీర్చలేదు, నీకు కష్టం పెట్టాలి, పొల పెట్టకొచ్చాలనే ఆయనకి వేరే పని లేదా? అంటే మన భయం. నీ మొక్కుకి దానికి సంబంధం లేదు. నువ్వు మొక్కు తీర్చుకున్నా తీర్చుకోకపోయినా నీకు జరిగే అనర్థాలు, నీకు జరిగే యోగాలు నీకు జరుగుతూనే ఉంటాయి. ఎందువలన? ఈ మొక్కు ధర్మశాస్త్రంలో లేదు, శాస్త్ర ప్రమాణం లేదు, పెద్దవాళ్ళ నుంచి రావాలి కాబట్టి సంబంధం లేదు. అయినా ముడుపులు కట్టేసి, చెంబులు కట్టేసి, చేసి పెట్టేస్తుంటారు. కొంతమంది అసలు ఏం చేశారో కూడా తెలియదు. ఇటువంటి వాళ్ళు ఆ భయం నుంచి బయటపడేటువంటి దినం మనకి 2 ఉన్నాయి. మొన్న 16వ తారీఖు ఒకటి గడిచిపోయింది. 16వ తారీఖు ఇది ఒక గడిచిపోయింది. మళ్ళీ 23వ తారీఖు భగవంతుడు మనకి ఇచ్చాడు ఈ యోగాన్ని. అలానే మనకు కులదైవం ఉంటుంది. ఈ కులదైవాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ఏ పూజ చేసినా, గణపతి పూజ చేసినట్టు కులదైవాన్ని ప్రార్థించుకోవాలి. మనం చెయ్యం కనుకనే మనకు అనేక కష్టాలు ఎందుకు వస్తూ ఉంటాయి అంటే కులదేవత ఆగ్రహం. అది వాళ్ళు ఎవరైనా కావచ్చు. కొంతమంది ప్రతి పేరులో నాగాని కలుపుతూ ఉంటారు, నాగేంద్ర స్వామి కులదేవం లాగా. కొంతమంది ప్రతి ఇంట్లోనూ కూడా రామ అనేటువంటి పేరు పెంచుతుంటారు. కొంతమంది రకరకాలుగా ఆ ఇంటి పేరు ఏదైతే ఇంటి దైవం ఉంటారో వారి పేరు వచ్చేట్టుగా చేస్తూ ఉంటారు. అది గొప్ప అనుకుంటారు. అది గొప్ప కాదండి. అసలు గొప్ప ఏంటి? నీ కులదేవాన్ని ఆరాధించడం గొప్ప. చాలా మందికి తెలియదు కూడా. పేర్లు ఎలా పెట్టుకోవాలో కూడా తెలియదండి. పేర్లు పెట్టుకోవడంలోనే వాళ్ళ జీవితం నాశనం అయిపోతున్నాయి. పేర్లు పెట్టుకోవడం నుంచే అతని జీవితం వృద్ధి చెందుతుందా, పాతాళానికి వెళ్తుందా అనేటువంటిది నామకరణం నుంచే ప్రారంభమవుతుంది అతని జీవితం. అది కూడా తెలియదు కనీసం. ఇవాళ మనం చెబితే దీని భూతద్దులను వెతికే వాళ్ళు ఉంటారు మినహాయిస్తే విషయాన్ని గ్రహించుకునే వాళ్ళు చాలా తక్కువ. ఈ యొక్క కులదేవతలు, గ్రామదేవతలు ఉంటారు. గ్రామదేవతలు మనం ఇవాళ ఈ గ్రామం నుంచి ఊరు వెళ్తున్నామంటే గ్రామదేవత అనుమతి తీసుకుని వెళ్ళాలి. పూర్వం నుంచి ఈ ఆచారాలు ఉండేవండి. నేను చదువుకునే ఊర్లో కానీ ఎక్కడైనా సరే లంకమ్మ అమ్మవారు ఉండేవారు. ఎవరైనా ఊరు వెళ్తుంటే అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళిపోయేవారు. ఊరు నుంచి రావడం ఆవిడ దర్శనం చేసుకుని ఇంటికి వచ్చేవారు. అంటే క్షేమంగా వెళ్ళి క్షేమంగా ఇంటికి రావాలి. ఈ 2 గ్రామదేవతల యొక్క అభీష్టంలో ఉంటాయి. అవి నువ్వు దర్శనం చేసుకుని వెళ్ళు, మళ్ళీ నీ దర్శనం కోసం ఆవిడ ఎదురు చూస్తుంది. అంటే నువ్వు వచ్చి ఆవిడ దర్శనం చేసుకోవాలి చల్లగా, దానికోసం ఆవిడ ఎదురు చూస్తుంటుంది.
అందుకనే పులగం పెడుతుంటారు అమ్మవారికి ఎక్కువగా కూడా. ఎందుకు చేస్తారంటే ఇటువంటివి మనం ఎట్లాగో చేయం. ఇటువంటివి చేయకుండా అనేక అవలక్షణాలు సంబంధం లేనివని చేస్తుంటాం. మనకు ఇంటి దేవత ఒకళ్ళు ఉంటారు, కానీ మనకు తెలియదు. ఎవరైనా ఏదని చెప్తే మా ఇంటి దేవత వాళ్ళు మా ఇంటి దేవత అంటారు, వాస్తవం తెలీదు. అలా అని తెలుసుకోరు. ప్రతి ఇంటి దేవతకి ప్రతి అమావాస్య లేదంటే పౌర్ణమి, అమావాస్య ప్రధానం, బెల్లం మొక్కో కొబ్బరికాయ ఖచ్చితంగా ఇంటి దేవతకి నివేదన పెట్ట తీరవలసిందే. దేవుడి గదిలో పెట్టాలి గురువు. మనకి ఇంటి దేవత ఉంటారు కదండి. ఇప్పుడు వీరరాఘవ స్వామును వెంకటేశ్వర స్వామును ఉంటారు. వెంకటేశ్వర స్వామి ఇంటి దేవం అనుకుందాం. కాసేపు అమావాస్య వచ్చింది, చక్కగా ఆయనకి నామాలు పెట్టి దీపారాధన పెట్టేసి కొబ్బరికాయ కూడా పెట్టడం 10 నిమిషాలు పని. ఒక కొబ్బరికి మొత్తంగా మీద 100 రూపాయలు ఖర్చు కాదు. దీనికి మనం 100 రకాలుగా ఆలోచిస్తాం, చేయం. ఇంట్లో పెళ్లి చేస్తేను, గృహప్రవేశం చేస్తాను, ఇటువంటి వాటికి మాత్రమే మాకు వెంకటేశ్వర దీపారాధన ఉందండి అంటాం. అది అనిపిస్తుంది, నవ్వాలా ఏడవాలా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వెంకటేశ్వర దీపారాధన మాకు ఉంది అంటే నీకు ప్రతి నెలా చేయాలి, మనం ఎందుకు చేయట్లేదు? ప్రతి నెలా చేయటువంటి టైం కుదరదు కదండి. ప్రతిరోజు చేస్తాం కదా, ఎలాగో ఇంట్లో దీపం కదమ్మా, ఇంటి దేవతకి దేవుడి గదిలో దేవతకి ప్రత్యేకంగా ఆరాధన చేయాలమ్మా. మనం ప్రతిరోజు భోజనం చేస్తున్నాం, పెళ్లి రోజు వస్తే విశేషంగా చేస్తున్నాంగా, చేయట్లేదా? పుట్టినరోజు వస్తే విశేషంగా చేస్తున్నాం, ఎందుకని ఎప్పుడో పుట్టాం కదా. అంటే మనం దేవుడి గదిలో పెట్టే దీపారాధన కాకుండా సెపరేట్ గా పెట్టాలంటున్నారు. ప్రత్యేకంగా ఆ దేవుడి పక్కన ఒక వెంకటేశ్వర స్వామి నామం పెట్టి లేదా ఫోటో పెట్టి ఆయన ముందు ఒక జ్యోతి పెట్టి కొబ్బరికాయ కొట్టి చలిమిడి నివేదన పెట్టాలి. అంటే ఏ దేవత అయితే ఆ దేవత ఖచ్చితంగా చేస్తున్నారు. అది మనం చెయ్యట్లేదు కనుకనే ఈ వచ్చేటువంటిది ఎంతయో కూడా నదీ ప్రవాహం వల్లే ఇక్కడ మనకు 10 రూపాయలు కనిపిస్తాయి, వస్తున్నాయని. అమ్మయ్య రేపదే నాకు 10 రూపాయలు వస్తాయి అనుకునేలో వెళ్ళిపోతున్నాయి. ఈ 10 రూపాయల్లో 1 రూపాయి కూడా మనకి లెక్క తెలియ, ఇట్లా ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాయి కూడా తెలియట్లా. మళ్ళీ యథావిధి యథాగా మళ్ళీ జేబులో చూస్తే రూపాయి లేదు, అలా అయిపోతుంది. ఎందుకంటే కులదేవత అనుగ్రహం మనకు పొందలేకపోతున్నాం. ఇటువంటి ఏవైతే ఉన్నాయో వీటి నుంచి పూర్తిగా బయటపడటం కోసం ఆ రోజు చాలా విశేషమైందండి. మందహ అంటే శని, అంటే చాలా నిదానంగా నడుస్తుంటాడు, కుంటుతూ ఉంటాడు, కుంటివాడతనం. ఎందువలన దానికి ఒక కథ. మళ్ళీ రామాయణానికి హీరో ఎవరండి? రాముడు. శని హీరో. ఆ శని వల్లే కదా మేఘనాథుడు చనిపోయింది. లేదంటే కనుక శని కనుక అందరిలాగా భయపడి కనుక నోరు మూసుకున్నట్లయితే ఇవాళ మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఆ శని చేసినటువంటి చిన్న పనికి మేఘనాథుడు అర్ధాయుష్మంతుడికి జన్మించాడు. ఆ కోపానికి రావణాసురుడు శని కాలు ఎరగొట్టాడు. కాబట్టి ఆయన అక్కడి నుంచి మందగమనం చిన్నగా వస్తుంది కాబట్టి మందుడు అయ్యాడు. అందుకని మందవారము అని అనడం జరిగింది. అందుకని ఆ రోజు మనకు మందాష్టమి అని అన్నాం. ఆ రోజు నాడు చేసేటువంటి ప్రక్రియ ఏదైతే కనుక కులదేవతకి ఇంటి దేవతకి ఎవరైతే చేసుకోగలుగుతారో కాస్త హోమం, అంటే ఈ ముడుపులను ఉంటాయి, ఆ ముడుపులన్నీ కూడా ఏదైనా గుళ్ళో లేదంటే ఎవరైనా ఎక్కడ హోమం చేస్తుంటే అక్కడికి వెళ్ళి ఈ ద్రవ్యాలు ముడుపులన్నీ కూడా వారి స్వహస్తాలతో అందులో వేసేసుకొని భస్మం చేసేసుకోగలిగితే అక్కడతోటి తెలుసో తెలియకో మనం చేసినటువంటి ఎన్నో రకాల మొక్కుబడులు కానీ ఇవన్నీ కూడా నిర్వీర్యమైపోతాయమ్మా. అక్కడికి ఆ ప్రాయశ్చిత్తం అయిపోతుంది. ఇక కొత్తగా ఎవరు కూడా పెద్దల అనుమతి లేకుండా మొక్కుకోవటాలు అటు చేయకుండా ఉండటం చాలా శ్రేయోదాయకం. పెద్దల అనుమతి లేకుండా మొక్కేటువంటి మొక్కు అసలు మొక్కు కాదు. దానికి భగవంతుడు అసలు కూడా చూడ్డు. చాలామంది నేను మంగళవారం ఉంటానంటే నేను గురువారం ఉంటానండి అని అనుకుంటూ ఉంటారు. గురువారం నువ్వు ఉండాలి అంటే నువ్వు నీ భర్తను అడగడం కాదు, ఎప్పుడైనా నీ భర్త నువ్వు ఉండు అని చెప్పాలి. అసలు నువ్వెందుకు ఉండాలి? నీ భర్త క్షేమం కోసం అతను ఉండాలి. ఇవన్నీ ఏదైనా ఉంటే కానీ అనుమతులు లేకుండా మనం చేస్తుండగా వీటికి ఎక్కడా కూడా ఎటువంటి ఎసగరైనంత ఫలితం రాదు. ఈ ఉపవాసాలు వీటి వల్ల అప్పుడప్పుడు లంఘనం పరమోషణం అంటారు కదా, అలా ఉపవాసం వల్ల ఆ రకంగా శరీరం అనేటువంటిది నిలకడగా ఉండటానికి, శరీరంలో ఉన్న రుగ్మతులు పోవడానికి మినహాయిస్తే పుణ్యం కోసం ఉపవాసం చేయడం దరిద్రం, అంతకుమించి ఏం లేదు. ఉపవాసం అంటేనే కడిగి దరిద్రం అనుభవించడం. ఏది ఈ జన్మలో అన్నీ ఉండి తినడానికి పళ్ళు అన్నీ తిండి ఇంటి నుండి అన్నీ ఉండి ఏమీ తినకుండా ఉండటమే కడిగి దారిద్ర్యాన్ని అనుభవించడం. ఎందువల్ల క్రితం జన్మలో ఎక్కడో మన ఇంటికి ఎవరో వస్తే వాడికి ఇంటికి వచ్చిన వ్యక్తిని 2 కాళ్ళు పెట్టుకొని భోజనానికి రండి అనకుండా భోజనం చేస్తారా, టీ తాగుతారా, మంచినీళ్ళు తాగుతారా అని అడిగా అనుకోండి, వాడు మొహమాటం కోసం అబ్బాయి తినొచ్చారండి అంటాడు. ఆ దోషం ఈ జన్మలో అన్నీ ఉండి పరమ దారిద్ర్యాన్ని అనుభవించడం. సార్ గురుగారు కార్తీక మాసం అంతా ఉపవాసాలు దీక్షణ చేస్తాం కదా గురుగారు. అమ్మా ఉపవాసానికి చాలా విధానాలు ఉన్నాయి. అది తెలిస్తే మనం ఇలా అజ్ఞానంగా ఎందుకుంటాం? అసలు నిజంగా చెప్పంటారు ఒక్క మాట, ప్రతి ఒక్క మనిషికి ధర్మసూత్రం అనేటువంటి మూలం తెలిస్తే నాలాంటి వాళ్ళు ఇక్కడ కూర్చొని చెప్పాల్సిన అవసరం లేదమ్మా. అది తెలియదు కాబట్టి ఎంత చెప్పినా తెలుసుకోలేకపోతున్నారు. అందుకని నాలాంటి వాళ్ళు పెరుగుతూ ఉన్నారు. ఇక్కడ చెప్పేవాళ్ళు ఎంతమంది చెబుతున్నారో అంతమంది చెయ్యని వాళ్ళు ఇంకా ఉన్నారు. అంతే. ఆ విషయం చిన్న లాజిక్ అది తెలుసుకోగలిగితే ఉపవాసం అంటే ఏంటి అనేటువంటి విషయం తెలుసుకోగలిగితే అందరూ ప్రశాంతంగా ఉంటారు. ఈ యొక్క మందాష్టమి రోజు నాడు ఈ ఒక్క విధానాన్ని అనుసరించి ఇంట్లో హోమం చేయించుకోవడం కానీ ఎక్కడన్నా హోమం జరుగుతుంది అనుకుంటే
అక్కడ వెళ్ళి ఈ వీళ్ళు ఏదైతే కనుక ముడుపులు కట్టినవన్నీ మొక్కుబులు ఉంటాయో అవి తీసుకెళ్ళి అగ్నిహోత్రం వేసి భస్మం చేసుకొని అన్న బొట్టు పెట్టుకొని వచ్చేస్తే అక్కడతోటి మొత్తం అన్నీ కూడా తీరిపోతాయి. ఈ యొక్క గ్రామ దేవతలకు కుల దేవతలకి ఇప్పటివరకు చెయ్యనిది ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి అంత బెల్లం మొక్క అగ్నిహోత్రంలో అటుకులు బెల్లం మొక్క కలిపి అగ్నిహోత్రంలో వేసేయటం. అనంతరం ఒక్కసారి ఓపిక చేసుకొని మీ ఇంటి కులదేవతనికి నమస్కారం చేసుకొని ఇంట్లో నలుగురికి భోజనం పెట్టు, గ్రామ దేవతకి పూలక నివేదన పెట్టు, చాలు ప్రశాంతంగా ఉంటుంది మన జీవితం. మళ్ళీ వీళ్ళకి తలకాయ నొప్పులు దోషాలు, నాకు బయటికి వెళ్ళాను ఎదురు దెబ్బ తగిలింది, ఎందుకు తగిలింది, ఆ దేవుడికి ఏదో నేను మొక్కుకి ఇటువంటి ఆలోచనలు రాకుండా ఉంటాయి ఖచ్చితంగా. సో తెలిసి తెలియక చేసి మర్చిపోయి ఉన్న ఎలాంటి దోషాలైనా కూడా వెళ్ళిపోతాయి ఈ రోజు. ఖచ్చితంగా. ధన్యవాదాలు గురుగారు.